ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి మీరు దయచేసి కొద్ది నిమిషాలు ఈ మాటలు వినండి. ఆగిపోయిన మందిర నిర్మాణము గురించి మీకు తెలియపరచాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో మాకు తెలియదు, కానీ కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని దయవుంచి మరి యొక్క మంద నిర్మాణం గురించి చూడండి. మీ విలువైన సమయము దయచేసి మాకు ఇవ్వండి. మరి చూడండి, దేవుడు మీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. దయచేసి మీరు వినాలని, చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీరు నా వెనుకల చూస్తూ ఉన్నారు, ఒక గొప్ప ఆగిపోయిన మందిరాన్ని మీరు చూస్తూ ఉన్నారు. గడిచిన 6 సంవత్సరాల నుండి నేను సేవకు వచ్చిన మొదటి రోజు నుండి మరి ఇక్కడ మందిర నిర్మాణాన్ని మరి ప్రారంభించాను. మరి సాయశక్తుల మరి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నేటి వరకు మరి ఎంతో కృషితో, ఎంతో శ్రమతో, ఎంతో ప్రయాసతో, ఎంతో భారముతో సమస్తమును వెచ్చించి ఖర్చు పెట్టి మరి ఈ రోజున 25 సెంట్ల అతి గొప్ప మందిరాన్ని మరి నిర్మించడం జరిగిందండి. మరి మీరందరూ కూడా మరి చూడండి ఒకసారి, మీకు మందిరం అంతా కూడా మేము చూపిస్తాము. మరి మందిర నిర్మాణము ఎంతో భారముతో, బాధ్యతతో నిర్మించబడింది. ఇంతవరకు కూడా మీరు చూస్తున్నారు, కరెంటు వైర్లు కూడా మరి చేపించాను. మరి పిల్లర్లు అయితేనేమి, పూతలు అయితేనేమి, మరి పిఓపి కూడా మీరు చూస్తున్నారు. మరి మొత్తము పిఓపి కూడా మరి అయిపోయింది దేవుని మహాకృప చేత. అయితే మీ అందరికీ నేను మనవి చేస్తున్నది ఏంటంటేనండి, మరి ఈ యొక్క ఆగిపోయిన మందిరానికి మరి మీరు గమనించినట్లయితే మనకు పెయింట్ చేయాలండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉండే పని ఏంటంటే పెయింట్ పని అండి. లప్పం లాగించాలి, డబుల్ కోటింగ్ లప్పం లాగించాక తర్వాత మరి ప్రైమరీ వేపించాలి. తర్వాత మరి ఫ్లోరింగ్ టైల్స్ కూడా తీసుకొచ్చామండి. మీరు అక్కడ చూస్తున్నారు, ఫ్లోరింగ్ టైల్స్ కూడా అక్కడ పెట్టాము రెడీగా. తెచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉందండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిందండి. 2 సంవత్సరాలు అయిందండి దాదాపుగా. మరి 2 సంవత్సరాల నుండి మరి ఆ టైల్స్ తెచ్చి అలాగే పక్కన పెట్టుకున్నాం. మరి వాటికి డబ్బులు కట్టుకుంటూ ప్రతి నెల ఎంతో భారముతో, ఎంతో బాధ్యతతో మరి మీ మందిర నిర్మాణాన్ని జరిగిస్తూ ఉన్నామండి. ప్రార్థన పూర్వకంగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క దీవెన, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మరి ఎంతో నమ్మకంగా మరి మేము ఈ దేవుని నిర్మాణము, ఈ యొక్క మందిర నిర్మాణాన్ని మరి నిర్మించడం జరుగుతూ ఉందండి. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఈ గొప్ప మందిరం ఎంతో వేదన, ఎంతో శ్రమ అండి. ఈరోజు మీకు చూపిస్తున్నామంటే మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఏమీ లేని స్థితిలో మేము ఉన్నాం. మేము ఒక పల్లెటూరు ప్రాంతంలో మరి సేవ చేస్తున్నాం. మీకు డ్రోన్ కూడా చూపిస్తాం చూడండి. మరి 15 ఊర్లకు దాకా ఉంటాయండి ఇటు చుట్టుపక్కల. ఒక అన్యుల మధ్యలో సేవ జరిగిస్తూ ఉన్నాం. ఒక విలేజ్ ప్రాంతంలో సేవ చేస్తున్నాం. మరి ఇక్కడ వీరిచ్చే కానుకలు 5 రూపాయలు, 10 రూపాయలే చాలా గొప్ప విషయం అండి. జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంత గొప్ప మందిరం నిర్మించబడి అనేకులు దీవించబడి, అనేకులు మరి ఆశీర్వదించబడాలని మరి మేమైతేనండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా మరి చూస్తున్నటువంటి వారు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడండి. ఇది మాత్రం గ్యారంటీ. దేవుడు మిమ్మల్ని తప్పక హెచ్చిస్తాడు. దేవుడు తప్పక మీ ప్రతి పరిస్థితులను కూడా దేవుడు మారుస్తాడు. అది నేను నమ్ముతున్నాను, విశ్వాసంతో నేను ఉన్నానండి. దేవుని పని చేసి చూడండి. ఇప్పటికైతే నిజంగా అండి మా దగ్గర అయితే ఏమీ లేని వారుగా మేము ఉన్నాం. చేతిలో బైబిల్ పట్టుకున్నాము. మరి నిజంగా ఏమీ లేదు, యథార్థంగా మాట్లాడుతున్నాను. అప్పులు ఉన్నాయి మందిరానికి, దాదాపుగా 6-7 లక్షల రూపాయలు. మరి మందిరానికి లోన్లు, డాక్రాన్ లోన్లు, మరి గోల్డ్ లోన్లు, ఇట్లాంటివంటి చాలా ఉన్నాయండి. చాలా సమస్యలు ఉన్నాయి. మరి టైల్స్ దగ్గర కూడా ఇప్పటికీ బాకీ ఉంది. మరి ప్రార్థన చేస్తున్నాము. మరి దయవుంచి మీకు 2 చేతులు జోడించి అడుగుతున్నాను, కింద కనపడుతున్న QR కోడ్కి, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్స్కి, అకౌంట్ నెంబర్స్కి మీ వంతు మీరు విరాళాలు అందించండి, సహకరించండి. ప్రేరేపణ కలిగి దయవుంచి మరి ముందుకు రండి. దేవుడు మీకు ప్రేరేపిస్తేనండి, బలవంతమైతే ఏమీ లేదండి. ఒకవేళ ఉద్యోగస్తులు చూస్తున్నా, వ్యాపారస్తులు చూస్తున్నా, రిటైర్డ్ ఎంప్లాయీస్, మరి పెన్షన్స్ తీసుకుంటున్న వారు, మరి ఎవరన్నా ఒకవేళ చూస్తూ ఉన్నట్లయితేనండి దయవుంచి మరి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రేమతో మరి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇంత గొప్ప మందిరం అండి. మరి నిర్మాణం ఆగిపోయింది. ఎంతో చింతిస్తున్నాం. దాదాపుగా మరి సంవత్సరం అయిపోయిందండి. కరెంటు వైర్లు కూడా మీరు చూస్తున్నారు, సంవత్సరం అయిందండి లాగేసి. మరి లైట్లు, ఫ్యాన్లు, మరి సౌండ్ సిస్టము, మరి పిఓపికి పెయింట్, ఫ్లోరింగ్, కిటికీలు, డోర్లు, మరి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మరి ఈ పనులన్నీ కూడా నిలబడిపోయి ఉన్నాయండి. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతో చింతిస్తున్నాం, ఎంతో బాధపడతా ఉన్నాం.
మరి మీరందరూ కూడా మంచి హృదయం కలిగి, సహృదయం కలిగి, మరి ప్రేరేపణ కలిగి మీలాంటి వారందరూ కూడా మరి ముందుకు రావాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నానండి. మరి మీరందరూ చూస్తున్నందుకు కూడా, ఇంతవరకు మీ సమయం వేచించుకొని చూస్తున్న నా హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరి సహకరించండి. నేనైతే మీ గురించి తప్పక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు పంపించిన వారందరూ కూడా మరి ఇంతవరకు ఎవరైతే సహకరించారో మీ పేర్లన్నీ నేను రాసుకున్నానండి. మరి ఖచ్చితంగా దేవుడైతే మిమ్మల్ని మర్చిపోడు. అక్కడ 3 పుస్తకాలు ఉంటాయి, మనందరికి తెలుసు, పరలోక రాజ్యంలో. అందులో ఒకటి బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, అంటే జ్ఞాపకముగా మరి ఒక బుక్ ఉంటుంది. మరి దయచేసి గమనించండి. మరి మనందరం చేసే క్రియలు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మీరు ఇచ్చేది దేవుని ఆలయానికండి. ఇది చాలా మందికి తక్కువ అవకాశం దొరుకుతుంది. ఇలా దేవుని ఆలయానికి సమకూర్చి మరి సహాయం చేసే అవకాశం కొంతమందికే దొరుకుతుంది. ఒకవేళ అది మీరేనేమో ఆలోచించండి. ఎందుకంటే ఒకవేళ మీరు మీ సొంత మందిరాలకు, మీ స్థానిక సంఘాలకు మీరు సహకరించి ఉండవచ్చు, కానీ మరి ఇటువంటి ఒక ఇండిపెండెంట్ సంఘానికి కూడా మీరు సహకరించిన వారైతే తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రహస్యముగా చూచుచున్న దేవుడు మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మీరు ఎక్కడి నుండి చూస్తున్నా, ఏ ప్రాంతం నుండి, ఏ దేశము నుండి, ఏ రాష్ట్రము నుండి, మరి ఎక్కడి నుండి చూస్తున్నా మీరు సహకరించండి, సహకరించండి, సహకరించండి. మరి గమనించండి, ఒకవేళ మీకు మరి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎమ్స్, ఒకవేళ క్యూఆర్ కోడ్ ఏవైనా పని చేయకపోతే దయచేసి మాకు ఫోన్ చేసి మరి తెలియపరచండి. మేము మీకు వాటి వివరాలు కూడా మీకు తెలియపరుస్తాం, ఎలా చేయాలో. నేనే మీతో మాట్లాడతాను. నేను కాకపోయినా పాస్టమ్మ గారు మీతో మాట్లాడడం జరుగుతుందండి. మరి మీరు పంపించే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా నమ్మకంగా వాడతాం. ఇప్పుడు ప్రస్తుతానికైతేనండి మరి పెయింట్ కావాలి, మనకు లప్పం, మరి వాల్ కేర్ కావాలి, అలాగే ప్రైమర్ డబ్బాలు, మరి కూలీ డబ్బులు, ఇవన్నీ కూడా కావాలి. ఫస్ట్ పెయింట్ పని పూర్తి చేయాలని లోపలంతా కూడా. దేవుని కృపను బట్టి అయితే బయట అయితే మొత్తం పూర్తి చేశానండి. బయట మొత్తం అయిపోయింది, లప్పం అంతా కూడా. మరి మీరు చూస్తున్నారు. మరి యొక్క మందిరం అంతా కూడా మీరు గమనించండి. మరి టైల్స్ వేసే విషయంలో మీ కానుక డబ్బులు వాడతాము. అలాగే వేరే వేరే పనులన్నిటికీ కూడా మందిరంలో అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీ యొక్క కానుకలను, మీ యొక్క సమర్పణలను మేము తప్పక వాడతామని నేను మీకు తెలియపరుస్తున్నానండి. మీరు ఏ విషయంలో కూడా డోకా పడద్దు, చింతించద్దు. ఈ డబ్బు ఖచ్చితంగా మరి వాడబడుతుందని కూడా మీరు ఆలోచన చేయొద్దండి. దయచేసి ఖచ్చితంగా నమ్మకంతో పంపించండి. మేము నమ్మకంగా మీరు పంపిస్తున్న ప్రతి అర్పణ, ప్రతి కానుక దేవుని సేవలో వాడడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. మరి సమస్తం అండి, నా భార్య పుట్టింటి తెచ్చుకున్న బంగారు అయితేనేమి, నేను తెచ్చుకున్న బంగారు అయితేనేమి, మరి మా నాన్నగారు మాకు 25 సెంట్ల స్థలం ఇస్తే ఆ 25 సెంట్ల స్థలము నేను దేవునికి ఇచ్చానండి. మరి చిన్న రూమ్లో మేము ఉంటున్నాం. నాకు 2 పిల్లలు. మరి పాప పేరు జెస్సి వెరోనిక, మరి బాబు పేరు అద్వితీయ కుమార్. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరే పెట్టుకున్నాను నా బాబు కూడా. మరి నా భార్య పేరు ఒకప్పుడు పేరు గంగమ్మ, అయితే ఇప్పుడు మరి మేరీగా తను దీవించబడింది. దేవుడు తనను ఆశీర్వదించాడు. మరి నేను కూడా కళ్యాణ్ బాబు నా పేరు. మరి కడప జిల్లాలో మరి నేను సేవ చేస్తున్నాను. కల్లూరు గ్రామంలో, ప్రొద్దుటూరు మండలంలో ఇంత గొప్ప పరిచర్య చేస్తా ఉన్నాను. నాకు కూడా మరి కడప జిల్లాలో ఒక సొంతంగా టీవీ ఛానల్ ఉంది. అందులో నిరంతరము కూడా మరి నా ప్రసంగాలే ప్రసారం అవుతూ ఉంటాయి. ఎందుకంటే మరి ఫ్రీగా ఇస్తున్నానండి ఛానల్. ఇక్కడ ఎంతో ప్రయాస, ప్రతి నెల లక్షల రూపాయలు పరిచర్య చేస్తూ అనేకులకు, ప్రతి ఇంటికి, ప్రతి టీవీకి ఈరోజు వాక్యం వెళ్తుందండి. అది కేవలం దేవునిచ్చిన కృపే. కడప జిల్లాలో ఉన్నతంగా మరి సేవ చేయబడతా ఉంది. అందుని బట్టి దేవునికి మహిమ. అయితేనండి మీరు అనుకోవచ్చు, మరి ఇంత సేవ చేస్తున్నావు కదా, ఏమందరము మరి ఎందుకు ఆపేసుకున్నావు అని మీరు అనొచ్చు. కానీ మరి ఎటువంటి సోర్స్ నాకు లేదండి. నిజంగా చెప్తున్నాను. నేనేమి వ్యాపారవేత్తలో లేదంటే ఛానల్ ద్వారా ఏదో డబ్బు సంపాదించడం ఏమీ లేదండి. సమస్తాన్ని వేచించి ఈరోజు ఏమీ లేని వారిగా మరి మేము ఉన్నాము. మీరందరూ కూడా చూడండి, మా చిన్న సంఘము మరి ఒక గ్రామములోనే మందిరము, ఇంత పెద్ద మందిరం మరి దేవుడు నిర్మిస్తున్నట్టే మామూలు విషయం కాదండి. ఈ దీవెన మీకు కావాలంటే, ఈ ఆశీర్వాదం మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు కూడా సహకరించే వారిగా, పాలుభాగస్తులయ్యే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరి దయచేసి గమనించండి, కొంతమంది పెద్దవాళ్ళు ఫోన్ పేలు, గూగుల్ పేలు, మరి బ్యాంకుకి వెళ్ళే తెలియక మరి కొంతమంది యవనస్తుల దగ్గరికి వెళ్ళో, లేదంటే పక్కింటి వారి దగ్గరికి వెళ్ళో మరి చేతిలో డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి మరి మా నెంబర్ చెప్పి వస్తూ ఉన్నారు. మీరు పంపించేంత వరకు అక్కడే ఉండండి. ఈ మధ్య కాలంలోనే ఒక అమ్మగారు ఒక 2000 రూపాయలు పంపించాలని ఎంతో ప్రయాసపడి ఒక అబ్బాయికి డబ్బులు ఇస్తే, ఆ అబ్బాయి డబ్బులు తీసుకొని నేను పంపించానమ్మా అని చెప్పాడంట. పాస్టర్మ్మకు ఫోన్ చేస్తే పాస్టర్మ్మ మరి వేరే వాళ్ళు పంపించింది చూసి అది ఆమెది అనుకొని వచ్చిందని చెప్పిందంట. చూసారా అండి, ఎంత పొరపాటు జరిగిపోయింది.
ఇప్పుడు ఎవరు లాభపడ్డారండి? ఆ అబ్బాయి లాభపడ్డాడు. చూసారా? అట్లాంటి మోసాలు జరుగుతాయి. కాబట్టి మీరు దగ్గరుండి మరి మీ డబ్బు చేతుల్లో పెట్టి పంపించేంత వరకు అక్కడే ఉండి మరి మాకు కూడా ఫోన్ చేసి లైన్లో ఉంటాం. మేము కూడా ఏం తొందరపాటు ఏమొద్దు, ప్రశాంతంగా దేవుని సేవ చేద్దాం. మరి ఎక్కడ కూడా ఏ ఒక్క అన్యాయానికి కానీ మోసానికి కానీ మనం గురి కాకుండా దేవుని పని మనం చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి. మరి దీని గురించి అయితే ఎవరు కూడా తప్పుగా భావించకండి. దయచేసి మీ ప్రార్థనలో పెట్టండి. ప్రతి క్రైస్తవుడు మరి ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. మరి మీరు అందరూ కూడా దయచేసి అమ్మల్లారా అయ్యల్లారా మరి ప్రార్థనలో పెట్టండి. ప్రార్థనే చేయండి. మీకు దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే మరి ముందుకు రండి. అది ఎంతైనా అవ్వనివ్వండి, 10,000, 50,000, లక్షన దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మరి ముందుకు రావాలని మరి ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. మరి మీరు చూస్తూ ఉన్నారు కదండి, ఇంత గొప్ప మందిరం మరి నిర్మాణం ఆగిపోయి ఎంతో వేదన, ఎంతో బాధపడతా ఉన్నాం. మరి రోజు ఇక్కడేనండి 4-5 గంటలు ఇక్కడే మోకాళ్ళొంగి మరి కానుకలు పంపిస్తున్న వారి కొరకు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. ఆ కానుకలతో మరి మందిరానికి ఇంతవరకు చేసినటువంటి ప్రతి పనికి ఉన్నటువంటి ప్రతి బాకీలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు చూస్తున్న వారు దయవుంచి ఈరోజు మరి పంపిస్తే, ఈ రోజున మీరు పంపించే కానుక, మీరు పంపించే అర్పణ కేవలం మరి పెయింట్ కోసం వాడాలనుకుంటున్నామండి. కాబట్టి మీరు ఇప్పుడే ప్రేరేపణ కలిగి ముందుకు రండి. అది ఎంతైనా అవ్వనివ్వండి, దేవుని పని చేసి చూడండి. తర్వాత మీ పనులన్నీ జరిగిపోతాయి. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మాకు ఈ పని జరిగితే మేము చేస్తాం, మా భూమి అమ్మడబోతే చేస్తాం, మాది ఈ పని జరిగితే చేస్తాం, మాకు ఉద్యోగం వస్తే ఇస్తామని కొంతమంది ఇలాగ మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని పని మొదటగా చేసి చూడండి, తర్వాత జీతం ఆశించండి. పనివాడు జీతానికి పాత్రుడు. మనం పని చేద్దాం, కష్టపడదాం, ప్రయాసపడదాం. దేవుడు దీవించినా దీవించకపోయినా, దేవుడు మేలు చేసినా మేలు చేయకపోయినా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం గమనిస్తాం బైబిల్లో. మరి ఆ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేసేటప్పుడు మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి కాపాడగల సమర్థుడని వాళ్ళ ముగ్గురు చెప్పడం మనం గమనిస్తాం కదండి. రాజు కూడా ఏమంటాడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడుగా ప్రకటించమని చెప్తాడు కదండి. మన దేవుడు సమర్థుడండి. మన దేవుడు ఏదైనా చేస్తాడు. ఉద్యోగం కావాలన్నా, వ్యాపారంలో వృద్ధి కావాలా, మరి నీకు రావాల్సిన అమౌంట్లు ఏవైనా ఉన్నాయా, నీ భూమిలో అమ్ముడు పోవాలా, మరి గర్భఫలం కావాలా, నీ జీవితంలో ఏ మేలు జరగాలన్నా మొదటగా దేవుని పనికి విత్తి చూడండి. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఈరోజు ఈ వీడియోను చూస్తున్నావంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను అర్థమైందా అండి? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెనకడుగు వేయకూడదు, నువ్వు ముందుకే ప్రయాణించు, ముందుకే రా. ప్రభు నీకు సహాయం చేస్తాడు, ద్వారాలు తెలుస్తాడు. మరి గమనించండి, అటుపక్క మందిరం అటుపక్కంగా మనకు స్థలము చాలా ఉందండి. మరి ఆ స్థలములో కూడా చుట్టూ కాంపౌండ్ కూడా వేయాలి. మరి అటుపక్క కూడా మరి స్థలము రెడీ చేయాలా, ఒక బహిరంగ సభల కోసం కానీ. ఇట్లాగా ఈ యొక్క మందిరం అంతా కూడా అండి ఒక ఫుల్ ప్యాక్గా ఇక్కడ అన్నీ జరగాలండి. నిత్యము మరి వృద్ధులకు, మరి విధవరాన్లకు, దిక్కులేని వారికి, అనాథలకు, మరి పసిపిల్లలకు, చిన్నపిల్లలకు, మరి ఇటువంటి వారికి నిత్యం అన్నదానం లాగా చేయాలని ఆశపడతా ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఒక మిషనరీస్ ఆ కాలంలో ఎట్లయితే కష్టపడ్డారో, మరి గ్రహం స్టేన్స్ గారు ఎలా కష్టపడ్డారు, విలియం కేరీ గారు ఎలా కష్టపడ్డారో, ఈరోజు ఒక బక్సింగ్ గారు కానీ, ఏసన్న గారు, ఇట్లాంటి గొప్ప గొప్ప సేవకులు, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, ఇట్లా ఎంత గొప్ప గొప్ప సేవకులు ఎట్లా కష్టపడి సేవ చేశారో, మరి కాలంలో నాకు కూడా అంతే ఆశ ఉందండి. నాకే దాచుకోవాలి, పెట్టుకోవాలని ఆశ ఏమీ లేదండి. ఇంతవరకు నేను ఏమీ అటువంటి పని చేయలేదు. కనీసం అండి నిజం చెప్తున్నాను, బైబిల్ చేత పట్టుకొని ఒక 10 రూపాయల పేస్ట్ కూడా నేను కొనుక్కోనండి. మీరు పంపించే కానుకలో ఒక 10 రూపాయల డబ్బుకి నేను వాడనండి. ఎవరైనా నాకు ఏదైనా చేతికి ఇస్తే, ఏదో బ్రదర్ మీ ఖర్చుకు వాడుకోనని ఇస్తే అది తప్ప, మీరు మందిరాన్ని కానీ పంపించే కానుక మాత్రము మరి మందిరానికి మేము వాడుతున్నామండి. జ్ఞాపకం చేసుకోండి అండి. మేము చెప్పే యథార్థంగా నేను మాట్లాడుతున్నానండి. మేము రోజు ఎర్రగడ్డ కారము, అంటే మా సైడ్ ఎర్రగడ్డ కారం అంటారండి, మరి మామిడికాయ ఊరగాయలు, ఇవి తిని మేము బ్రతుకుతా ఉన్నామండి. తెలుసా అండి మీకు ఎంత దైనందిన స్థితిలో ఉన్నామంటే అంత దైనందిన స్థితిలో ఉన్నామండి. కానీ మా ఆశ ఏందండి ఒకటేనండి, ఈ మందిరం అంతా పూర్తి కావాలి, దేవుని నామానికి మహిమాకరంగా ఈ మందిరం ప్రతిష్ఠించాలని. నేను చేయలేక కాదండి, ఇప్పుడు మీకు చెప్తున్నాను. కొంతమంది అనుకుంటా ఉంటారు ఏమనంటే, బ్రదర్ అది మీ భారం కదా, మాకెందుకు చెప్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. నేను చేయలేక కాదు, కానీ ఎందుకో దేవుడు నా హృదయంలో ప్రేరేపణ పెట్టాడండి. ఒకవేళ మీరందరూ ముందుకు వస్తే ఈ డిసెంబర్లో అయిపోతుంది. ఒకవేళ రాలేకపోతే 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మొత్తానికైతే మరి కింద మీద పడైనా సరే, నా రెక్కలు హూనం చేసుకునైనా సరే కష్టపడతానండి. దేవుని కంటే నాకు ఈ లోకంలో గొప్పదేదీ లేదండి. దేవుని సేవ చేయడం నాకు ఎంతో భాగ్యంగా నేను భావిస్తున్నాను. నా కుటుంబం భావిస్తుంది, నా భార్య, నా పిల్లలు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదని వాగ్దాన్ని పట్టుకొని మరి రాత్రి పగళ్ళు చిన్న పిల్లలు వేసుకొని సువార్త సభలకు వెళ్ళి 12-2కు అటువంటి టైంలలో వచ్చి మరి పరిచర్య చేస్తున్నామండి. మేము అంత దయనీయమైన పరిస్థితుల్లో, అంత ఖచ్చితంగా, అంత
మరి నిశ్చయముగా మేము దేవుని సేవలో మరి వాడబడతా ఉన్నాం. లేదంటే దేవుడు ఇంత గొప్ప మందిరం ఇస్తాడండి? నా వయసు ఎంత అండి? 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాల వయసుకే ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించిన సేవకులను మనం చూసామండి. యథార్థతే, నీ యథార్థత నీ యథార్థతను బట్టి నీవు వర్ధిల్లెదవని వాక్యంలో ఉంది. కాబట్టి యథార్థత కలిగిన సేవలో మీరు కూడా విత్తేవారిగా ఉండండి. సత్యం ఎక్కడుంటే ఆ సత్యంను మీరు నమ్మండి. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మరి నా ప్రసంగాలు విన్నారు ఇంతకాలం. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ మందిర నిర్మాణం ఎందుకు చూపిస్తున్నామంటే యథార్థంగా చెప్తున్నానండి. మరి ఈ మందిర నిర్మాణం పూర్తి కావడానికి మీ అందరి సహాయము, ప్రార్థన సహాయము, సహకారం నాకు కావాలండి. మరి దయవుంచి మరి ప్రార్థన చేయండి. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడతా ఉన్నాం. మందిరం దగ్గరకు వచ్చి కొంతమంది చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారు మరి ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి, ఎంతో బాధలు, వేదనలు అండి. చెప్పుకోకూడదు కానీ మరి ఎంతో చింతిస్తున్నాం. దయతో క్షమించండి ఈ మాట చెప్పినందుకు కూడా. దయచేసి గమనించండి. మరి ఎంతో భారంతో యవ్వనొస్తుంది, మరి తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడి నుంచి ఏది నాకేం లేవండి, ఏ ఫండ్స్ కానీ ఏవి నాకు రావండి. మీరు ప్రేమతో పంపించే ఆ చిన్నపాటి కానుకలే మరి దేవుని మందిరంలో మరి వాడుతూ ఈరోజు ఇంత గొప్ప మందిరాన్ని చేయగలిగామండి. మీ పేర్లు చెప్పలేకపోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు మా పేర్లు చెప్పొచ్చు కదా అని. కొంతమందికి ఆశ ఉంటుంది కదండి. నేను చెప్పకపోయినా నా దేవుడు రహస్యం ముందు చూస్తున్న దేవుడు చూస్తున్నాడండి. ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే మన దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మర్చిపోడు. మీరు మర్చిపోయినా నా దేవుడు మీరు చేసిన సహాయాన్ని మర్చిపోడు. మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చుట్టూ దేవుని కంచె వేసే ఉందండి. మీరు ఏ విషయంలో చింతించకండి. మీ పనులు జరిగిపోతాయి. మీకున్న నష్టాలు, కష్టాలు ఏ ఉన్న శ్రమలు, బాధలు, దుఃఖములు, మీ జీవితాలు ఏవి మీరు ఎదుర్కొంటున్నా సరే ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తున్నాము. మీ జీవితంలో గొప్ప విడుదల కలుగును గాక యేసు నామములో మీరు దీవించబడి ఆశీర్వదించబడుదురు గాక నేను ప్రకటిస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారము చొప్పున, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత చొప్పున ఇదిగో ప్రకటిస్తున్నాను. యేసు నామములో మీ జీవితంలో దేవుడు బహు దీవెనకరంగా, బహు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చును గాక అని ప్రకటిస్తా ఉన్నాను. నేను పట్టుకున్న బైబిల్ చరిత్రలో దీన్ని పట్టుకున్న వారు ఓడిపోయినట్లేదండి. ఈరోజు ఈ మందిరం కూడా నేను ఖచ్చితంగా కట్టే తీరుతాను. మరి ఖచ్చితంగా మందిరం పూర్తి అవుతుందని విశ్వాసం నాకుంది. దేవుడు ఇచ్చిన పిలుపు ఇంతకాలం మరి దాదాపు 6 సంవత్సరాలు కష్టపడి రాళ్ళు మోసి, ఇటుకలు మోసి, కంకర మోసి, సిమెంట్ మోసి, ఒక బేల్దార్ పని, కూలి పని, లేబర్ పని, ప్రతి పని నేర్చుకొని వీళ్ళతో పాటు ఉండి ఒక కూలి మిగిలిన చాలు కదా అనే ఉద్దేశంతో ఎంతో ప్రయాసపడి విధవరాలు పంపించే కానుకలు, దిక్కులేని వారు పంపించే కానుకలు, మరి ఎంతో మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చిన్న వారు పంపించే ప్రతి కానుకలను సేకరించుకొని ఈరోజు ఇంత గొప్ప మందిరం నిర్మించబడుతుందండి. మరి ఈరోజు చూస్తున్నావు, నేను చేశానులే అనుకోకండి. కొంతమంది చేసిన వాళ్ళు మేము చేశాం కదా అని చేతులు దులుపుకోకండి. ఈ మందిరం అయిపోయేంత వరకు కూడా మీరు సహకరించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఒకవేళ కేవలం చూస్తూ ఉన్నావా సహోదరుడా? చూస్తూ ఉంటే ఎట్లా? దేవుని పని చేయాలి కదా. మనం ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారం, ఆయన ద్వారా ఏర్పాటు చేయబడిన వారం. కాబట్టి మనం దేవుని సేవ తప్పక చేయాలా, ఇది మన బాధ్యత. కాబట్టి సంఘము చూడొద్దు, డినామినేషన్ చూడొద్దు, ఏ సంఘము ఎవరు అనేది కూడా చూడకండి. నేను హెబ్రోన్ ఫెలోషిప్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చానండి. చిన్నప్పటి నుంచి హెబ్రోన్ ఫెలోషిప్లో పెరిగాను. మరి గమనించాలి, మరి సత్యమైన వాక్యమే ప్రకటిస్తున్నాం, యథార్థంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. నాకు ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు ఇన్స్పిరేషన్ అండి. మరి పాల్ యాంగ్చో మరి అతి గొప్ప మందిరం కట్టాడు, ప్రపంచంలో నెంబర్ 1 మందిరం కట్టాడు. మరి సతీష్ కుమార్ గారు కానీ, ఏసన్న గారు కానీ, బక్సింగ్ గారు కానీ, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, డాక్టర్ బిల్లీ గ్రహం గారు కానీ, మరి ఇట్లాంటి గొప్ప గొప్ప సేవకులనుగా నేను స్ఫూర్తి తీసుకొని నేను కూడా గొప్పగా పరిచర్య చేయాలి. దేవా, నీవు నాకు కొలిచిచ్చినది, నేను దాన్ని నమ్మకంగా కాపాడుకుంటూ మరి నీ సేవ చేస్తానయ్యా అని రాత్రింపగళ్ళు ప్రయాసపడి ఊరు వాడ, ప్రతి వీధిలో, ప్రతి చోట, ప్రతి పట్టణంలో, ప్రతి టీవీలో మరి నేడు ఈరోజు కడప జిల్లా అంతటా కూడా వాక్యాలు అందిస్తూ ఉన్నాం. మరి అలాగే నిరంతరం 24 గంటలు ఒక టీవీ ఛానల్ పెట్టి నెలకు లక్షల రూపాయలు కట్టి మరి కడప జిల్లా ప్రజలకు మరి ఛానల్లో వాక్యాలు అందిస్తూనే ఉన్నాం. మరి ఈ యొక్క ఛానల్కి అయితేనేమి, మందిర నిర్మాణానికి అయితేనేమి, మరి వీటన్నిటి విషయాలు కూడా మీ సహాయం, మీ సహకారం నాకు కావాలి. మరి చూస్తున్న వారు దయచేసి మరి ముందుకు రండి. మరి కింద కనపడుతున్న QR కోడ్కి, అకౌంట్ నెంబర్స్కి, గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం నెంబర్స్కి మరి మీరు తప్పక సహకరించాలని దేవుని పేరిట మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను. ఒక ఫోటో తీసుకోండి దయచేసి, టైం అయిపోతా ఉంది, త్వరగా పంపించండి. మరి ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎంతో కార్యక్రమము మరి ప్రమోట్ కూడా చేస్తూ ఉన్నాం. మరి జ్ఞాపకం చేసుకోండి దయచేసి. మరి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలు మరి ఫోటో తీసుకోండి ఖచ్చితంగా. లేదంటే అకౌంట్ నెంబర్స్, ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఒక పేపర్లో రాసుకోండి.
ఎలాగైనా సరే దేవుని సేవకు నీ వంతుగా నువ్వు విత్తనం విత్తడానికి ప్రయాసపడు. ఒక ఇటుకకైనా, కంకరకైనా, ఇసుకకైనా, సిమెంట్కైనా, పెయింట్ పనికైనా, వైర్ పనికైనా, ఫ్లోరింగ్ పనికైనా, పరిశుద్ధ స్థలం పనికైనా, సౌండ్ సిస్టమ్ పనికైనా, పోడియం విషయంలో అయినా, కిటికీలైనా, వాకిళ్ళైనా, దేవునికి ఏది ప్రేరేపిస్తే అది నీ వంతుగా నువ్వు సహకరించడానికి దేవుని ప్రేరేపణ కలిగి నువ్వు ముందుకురా. దేవుని దీవిస్తాడు, దేవునిని తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మరి నీ పరిస్థితిని చూసి ఆగిపోవద్దు, నీ స్థితిని చూసి ఆగిపోవద్దు. నీ స్థితి ఏదైనా, ఆ కాలంలో పేద విధవరాలు యేసుక్రీస్తు ప్రభువారు మరి బోధించిన తర్వాత కానుకలు పడతా ఉంటే ఆ పేద విధవరాలు తన చిత్తులో చేయబెట్టి చూస్తే 2 కాసులు మాత్రమే ఉన్నాయి. తను అనుకుంటే ఒక కాసు దాచిపెట్టుకొని ఒక కాసు దేవునికి వేయొచ్చు, కానీ తాను 2 కాసులు తీసి దేవునికి వేసింది. దేవుడు ఆ కానుకనే చూశాడు. ఆమెనందరిలో దేవుడు మరి గణపరచడం మనం గమనిస్తా ఉన్నాం. లేమిలో సమృద్ధి ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. లేమిలో పరీక్ష పెట్టే దేవుడు. యోబుకు పరీక్ష, యోసేపుకు పరీక్ష, దానియేలుకు పరీక్ష, షద్రక్ మేషక్ అబేద్నెగోకు పరీక్ష. మరి వీళ్ళందరూ కూడా పరీక్షలు జయించిన వారే జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. చూడండి, టైల్స్ కూడా తీసుకొచ్చాము. మరి టైల్స్ తెచ్చి ఒక మూలను పెట్టాము. ఆ రూములకి అయితేనేమి, పరిశుద్ధ స్థలానికి అయితేనేమి మొత్తం టైల్స్ అన్ని తెచ్చి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాలు ఏంటండి తెచ్చి ఇక్కడ పెట్టి. ఎంత ప్రార్థన భారముతో, ఎంత ప్రయాసతో, రాత్రి పగుళ్ళు కష్టపడి ఈరోజు ఈ మందిరాన్ని నిర్మిస్తూనే ఉన్నామండి. చెప్తే ఈ 20 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదండి మాకు కష్టం. మేము పన్న వేదన, మేము పన్న బాధ అంతా ఇంత కాదండి. మరి మీరందరూ కూడా దయచేసి సహకరించండి. టైల్స్ వచ్చాయి, 2 సంవత్సరాలు అయింది. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు. మరి పిఓపికి మరి ఈ చర్చి లోపలంతా కూడా లప్పం అయిపోయి పెయింట్ అయిపోగానే మరి టైల్స్ పరచాలి. ప్రార్థన చేయండి, సహకరించండి. మీరు ఒకవేళ ₹1,00,000 లేదంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అట్లాంటి ఇవ్వాలని ఆశ మీకు ఉన్నట్లయితే, పెద్ద అమౌంట్ మేము ఇస్తాం బ్రదర్ అని మీకు ఆశ మీకు ఉన్నట్లయితే దయచేసి బ్యాంక్ అకౌంట్ రాసుకోండి. బ్యాంకుకి దగ్గరికి వెళ్ళి మీ సహకారాన్ని పంపించండి. ఎందుకంటే ఎంతో భారం అండి, బాధ్యతతో ఈ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇంకా దాదాపుగా ఇదంతా పూర్తి కావాలంటే ఇంకొక 50 లక్షల దాకా అవుతుందండి. ఇప్పటికీ దాదాపు 1.5 కోటి పైగా అయిందండి మందిరానికి. ఏమీ లేదు, ఒక చెరువు భూమి అండి ఇది. అట్లాంటి భూమిని 4 అడుగులు ఎత్తులేపామండి. 25 సెంట్లు అంటే మీరు ఆలోచన చేయండి. ఎన్ని టిప్పర్లు మట్టి, ఎన్ని ట్రాక్టర్లు మరి రాళ్ళు వచ్చాయి, ఎన్ని ట్రాక్టర్లు ఇటుకలు వచ్చాయి, ఎన్ని ట్రాక్టర్లు కడ్డీలు, ఎన్ని ట్రాక్టర్లు, దాదాపు 5-6 లారీలు సిమెంట్ అండి, స్లాబ్, కడ్డీలు, పిఓపి అయితేనేమి. పిఓపికి దాదాపు 4.5 లక్షలు అయిపోయిందండి. ఆలోచన చేయండి. అన్ని లక్షలతో పనేనండి. ఈ కాలంలో డబ్బు లేకపోతే ఏం చేయలేము. ఏమీ లేదనుకోవకండి. ఉన్న దాంట్లోనే ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి. దాన్ని ప్రభు సమృద్ధి చేస్తాడు, మల్టిప్లై చేస్తాడు. దేవుడు మరి 30, 60, 100 ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. నువ్వు ఎంత ఇచ్చినా సరే దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు, కార్యము జరిగిస్తాడు. ఆ విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళండి, ఆ విశ్వాసంతో మీరు ముందుకు రండి. ప్రభు మేలు ఖచ్చితంగా చేస్తాడని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే మరి చూడండి, మరి బయట కూడా మందిరం అంతా మీకు చూపిస్తున్నాం. చూడండి ఒకసారి, ఎలివేషన్ అయిపోయింది. అయితే ఎలివేషన్ మరి పేర్లు, చర్చి పేరు వేయాలి. అలాగే తాపలు అయిపోయినాయి దేవుని కృపను బట్టి. మరి ఇక్కడ దేవుని యొక్క మరి ఒక చిన్న జ్ఞాపకముగా ఒక స్తూపము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదో పూజించాలని కాదు, లేదా ఏదో చేయాలని కాదు, కానీ యేసయ్య ఈ రీతిగా చనిపోయాడు, మనం కూడా గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, మందిరంలోకి వచ్చి వెళ్ళేవారు దీన్ని చూసినప్పుడు యేసయ్య ఈ రీతిగా చనిపోయాడా అనే జ్ఞాపకం రావడానికి. ఎందుకంటే ఇది పల్లెటూరు గ్రామము, అనేక మంది అన్యులు వస్తారు. మరి ఇక్కడే విగ్రహారాధన ఏం జరగదండి, విగ్రహారాధన అయితే కాదు, కానీ కేవలం ఒక జ్ఞాపకముగా ఏర్పాటు చేశాము. అనేకలు చూసినప్పుడల్లా వాళ్ళ హృదయాలు సరి చేసుకుంటారనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. కాబట్టి అన్ని రకాలుగానండి మరి ఎంతో ప్రయాసపడుతున్నాం. ప్రతి గంట మరి ఊర్లో మరి వాక్యము అనే గంట మోగిస్తా ఉన్నాం. ప్రతి రోజు 3 గంటలు, ఉదయం 6 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 8 గంటలకు, రోజు 3 సార్లు పాటలు వస్తాయి. రాత్రి 9 గంటలకు ప్రార్థన, 10 గంటలకు ప్రార్థన. మరి ఈ రీతిగా ఉదయాన్నే 6 గంటలకు, 5 గంటలకు ప్రార్థనలు చేస్తూ మరి గ్రామాన్ని ఎంతగానో ఉత్తేజపరుస్తున్నాం, వాక్యంలో నడిపిస్తా ఉన్నాం. కాబట్టి మీరు చూస్తున్నారు, బయట కూడా మందిరం అంతా చూడండి, ప్రేరేపణ కలిగి దయచేసి ముందుకు రండి. సమయం అయిపోతా ఉందండి. మరి త్వరగా మీ వంతు మీరు సహకరించండి. ఇంకా ఎవరు చేయట్లేదు, ముందుకు రావట్లేదు, మరి దయచేసి ముందుకు రండి. మిమ్మల్ని అందరూ 2 చేతులు జోడించి అడుగుతున్నానండి, మరి సహకరించండి అండి, సహాయం చేయండి అండి. ఎంతో భారముతో, బాధ్యతతో ఈ మందిరం చేస్తా ఉన్నాం, నిర్మిస్తా ఉన్నామండి. ప్లీజ్ 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 ప్రేయర్ ఫర్ అవర్ చర్చ్, ప్రే ఫర్ అవర్ చర్చ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ అవర్ చర్చ్. దయచేసి సహకరించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. ఎందుకంటే నేను చెప్పలేనండి. మీకు ప్రేరేపణ కలిగితేనే మరి ముందుకు రండి. మరి మిమ్మల్ని ఇదే చెప్తున్నానండి, ప్రేరేపణ కలిగితేనే ముందుకు రండి. బలవంతం అయితే ఏమీ లేదు. దేవుడు మీకు ఆశ పుట్టిస్తే మాత్రం
వెనుకడుగు వేయకండి. ఈ రోజు కాకపోయినా ఈ వారంలో అయినా ఈ 2-3 రోజుల్లో అయినా మీ వంతు మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. మరి కంకర కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, కడ్డీలు కావాలి, మరి కిటికీలు, మరి లైట్లు, ఫ్యాన్లు, మరి కుర్చీలు అయితేనేమి, మరి ఫ్లోరింగ్ అయితేనేమి, పార్కింగ్ టైల్స్ కూడా అండి కింద మీరు చూస్తున్నారు, ఇవంతా కూడా పార్కింగ్ టైల్స్ వేయాలి. ఒక పెద్ద మెయిన్ వాకిలి కూడా మరి తీసుకొని రావాలండి. ఒక పెద్ద మెయిన్ వాకిలి కూడా మీకు చూపిస్తున్నాం చూడండి. ఇంత పెద్ద మెయిన్ వాకిలి కూడా చేయాలి. వాకిలి అడిగితే దాదాపుగా 2.5 లక్షలు చెప్పారండి వాకిలి. ఆలోచన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎంతో అండి ఏమీ లేని వారిగా మేము ఉన్నాం నిజంగా. మరి చర్చ్ అకౌంట్లో కూడా ఏమీ లేదండి. వచ్చినట్లుగా మరి ఈ అప్పులు, ఈఎంఐలు, మరి ఇంతవరకు చేసిన పనులు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్లు అవన్నీ ఇస్తూ ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా దేవుని మందిరానికి అయితేనేమి, పరిచర్యకి అయితేనేమి ఎంతో ప్రయాసతో, భారముతో మరి నిర్మిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరు పంపిస్తున్న ఈ కానుకలతో ఖచ్చితంగా నేను పెయింట్ సామాగ్రి తేవాలని ఆశపడుతున్నాను. మరి పెయింట్కి కావాల్సినటువంటి అవసరతలు, మరి లప్పం బ్యాగులు, మరి పెయింట్ బకెట్లు ఇవన్నీ కావాలి. మరి ప్రార్థన చేయండి. అలాగే ఫ్లోరింగ్ టైల్స్ రెడీగా ఉన్నాయి. మరి అవి వేయడానికి కూడా కూలీ అమౌంట్ కావాలి. దాదాపు 3 లక్షలు అవుతుందని చెప్పారు వేయడానికి మొత్తం. మరి వాటి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టాడు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో చూస్తున్న వారు దేవుడి మీద మాట్లాడుతున్నాడా, ఆయన స్వరం మీకు వినిపిస్తుందా? అయితే ఈ సమయంలో వెంటనే మీ ఫోన్ ఆన్ చేసి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మీ సహకారాన్ని, మీ విలువైన సహకారాన్ని అందించండి. దేవునికి చేశామని ఎక్కడ చెప్పుకోకండి, రహస్యముగా దాచిపెట్టుకోండి. నా దేవుడు మిమ్మల్ని రహస్యంగా దీవిస్తాడు. కొంతమంది చెప్పుకునే అలవాటు ఉంటుంది, నేను పలానా మందిరానికి చేశాను, పలానా వారికి ఇచ్చాను, పలానా సేవకునికి ఇచ్చాను. అట్లాంటి ఎప్పుడు కూడా చెప్పుకోకండి. మీరు ఇలా చేసిన సహాయము ఈ చేతికి తెలియకూడదనే వాక్యంలో ఉంది. కాబట్టి రహస్యంగా చేయండి, రహస్యంగా విత్తండి. నా దేవుడు రహస్యంగా మేలు చేస్తాడు. చేయండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. ఈ ఒకసారి మందిరం అంతా మీరు మరొకసారి చూడండి. మీకు ప్రేరేపణ కలగట్లేదా? దేవుని మందిరానికి ఇవ్వాలని ఆశ మీకు పుట్టట్లేదా? మరి మంచి హృదయం కలిగిన వారు మీరందరూ క్రైస్తవులు, దేవుని బిడ్డలు, మరి ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ ఎవరైనా సరే దేవుని ఆలయ నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని తప్పక బ్లెస్ చేస్తాడు. మీరు పంపించేటప్పుడు ఫోన్ చేయండి, తప్పకుండా మీ వివరాలు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ సహకారాన్ని మాకు అందించండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. అందరు చూస్తున్నారు కదా, ఈ ఆగిపోయిన మందిరానికి మీరు అందరూ ప్రార్థన చేయండి, తప్పక సహకరించండి. మీకున్న కాడికి సహకరించండి. తప్పక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయ్యగారు ఎంతగానో 5 సంవత్సరాల నుంచి పోరాడి కష్టపడి ఈ మందిరాన్ని కడుతున్నాడు. మీరందరూ చూస్తున్నారు కదా టీవీలో, కష్టపడి కడుతున్నాడు. మీరు కూడా మీ వంతు మీరు సహకరించండి, ప్రయాసపడండి. అనుదినం మీ ప్రార్థన విజ్ఞాపనతో జ్ఞాపకం ఉంచుకోమని ఈ మందిరాన్ని మేము కోరుతూ ఉన్నాం. మీ సహాయ సహకారం తప్పక మీరు అందిస్తారని ప్రేమతో మీకు ఆహ్వానం చేస్తున్నాను. అందరు మీరు చూస్తున్నారు కదా టీవీలో, ఈ ఆగిపోయిన మందిరానికి మీ వంతు మీరు సహకరించండి, సహాయం చేయండి. ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు, సహకరిస్తున్నారు. ఇంకా ఈ ఆగిపోయిన మందిరాన్ని మనం అందరం కలిసి కట్టుగా మనమందరం ఈ మందిరాన్ని కట్టి పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు కదా టీవీలో. మీరందరూ ఎంతో ప్రయాసపడు, చంటి బిడ్డలను వేసుకుని ఎంతో మేము ప్రయాసపడుతున్నాం. యవనస్తులము చెప్పాలంటే మా గుడికే ఎన్నో కష్టాలు మేము అనుభవిస్తున్నాం. ఈ కాలంలోనే మేము ఇంత చిన్న వయసులోనే మేము కష్టాలు అనుభవిస్తున్నాం. కానీ కేవలం దేవుని కృపను బట్టి మేము ఈ సేవలో ముందుకు కొనసాగుతున్నాం. అది దేవుని కృప. మీరు కూడా చూస్తున్నారు. ఈ ఆగిపోయిన మందిరానికి మీ వంతు మీరు సహకరించండి, సహాయం చేయండి, ప్రార్థన చేయండి. అనేక మంది ఈ ఆగిపోయిన మందిరాన్ని పూర్తి చేసుకోవాలని మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. సహకరించమని కోరుతున్నాను. పిఓపి పైన అంతా సగం వరకు వచ్చేసింది, మీరు కూడా చూస్తున్నారు. ఇంకా ఫ్లోరింగ్ వేయడానికి టైల్స్ వచ్చినాయి, కానీ కట్టలేని స్థితిలో ఉన్నాము, వేసే స్థితిలో అసలు లేము. మేము ఎంతో డబ్బుతో ప్రయాసతో కూడిన పని కాబట్టి మా కాడికి ఏం లేదు. ఇంకా మాకున్నదంతా మేము దేవునికే వేచిచ్చి పెట్టినాం అనమాట. మా కాడైతే స్తోమత ఉన్న కాడికి మేము పెట్టేసినాం. ఇంకా మాకంటూ ఏం లేదు. కేవలం మేము మాత్రం మోకరించి దేవుణ్ణి అడిగే వారమే. మీరు కూడా ప్రార్థన చేయండి. అనేక మంది ముందుకు రావడానికి సహాయం చేయాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. చూస్తున్నారు, మీరు టీవీలో చూస్తున్నారు. ప్రతి ఒక్కటి మేము కేవలం మీకు మాత్రమే చెప్పగలము, కేవలం మేము దేవునికి మాత్రమే చెప్పగలము. మాకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరు. తప్పక ఈ మందిరానికి మీరందరూ సహకరిస్తారని దేవుని పేరట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి హృదయం కలిగి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.